జై శ్రీరామ్ అండి అందరికీ. నిన్న మన సిస్టర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట. ఏంటంటే ప్రమోషన్స్ మళ్ళీ పెరిగాయండి, ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ ప్రమోషన్స్ ఆగవండి. ఎందుకంటే అవి ఆగితే వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. సో ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి మనం ఏదన్నా ప్రమోషన్ చేస్తే దాని మీద నుంచి కమిషన్ వస్తుంది. ప్రమోషన్ చేసినందుకు ఇస్తారు, ప్లస్ వాళ్ళు ఎక్కడైతే లింక్ ఇస్తారో అంటే పలానా ఐటమ్. ఇప్పుడు అఫ్లికేట్ మార్కెటింగ్ అనేది మీ అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు. అఫ్లికేట్ మార్కెటింగ్ అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటివి ఆన్లైన్ వెబ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్, సో వాటిల్లోంచి ఒక కాంట్రాక్ట్ లాగా కుదుర్చుకొని కొన్ని మనం ఒక యాప్లో స్టోర్ చేసుకొని, సో దాని నుంచి మన లింక్ అంటే మనం ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక లింక్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ నొక్కి కొనుక్కున్నారనుకోండి, మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కొంటే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 50 రూపాయలు, ఇక వాడు ఇచ్చే కమిషన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. సో వాడు ఇంత అమౌంట్ ఒక్కళ్ళు పర్చేస్ చేస్తే నీకు ఇంత అమౌంట్ వస్తుందని ఇస్తాడు. మనం ఏంది యూట్యూబ్లో పెడతాము, మనకు 1,00,000 మందో 2,00,000 మందో సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరిలో దాదాపు ఒక 50,000 మంది కన్నా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి. మరి 50,000 మంది కొన్నప్పుడు ఒక్కొక్క పర్సన్కి 5 రూపాయలు వేసుకున్నా ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? యూట్యూబ్ శాలరీకి మించి అవుతుంది అనమాట ఒక్క ఐటెంకి. అలాంటిది ప్రతిరోజు మనం డిఫరెంట్ ఐటమ్స్ పెట్టామనుకోండి, ఆ జనాలు చూసి నచ్చి ఆ లింకే నొక్కుతారు కదా. ఇప్పుడు ఏదన్నా ప్రోడక్ట్ మనం చూపించామండి, దాన్ని వెతుక్కుంటూ అయితే మొత్తం తిప్పరు కదా, ఆ యాప్స్లో మొత్తం అంతా తిరగరు కదా, ఈజీగా కూడా దొరకవు కదా. సో ఇచ్చిన లింక్ని పట్టుకొని మనమైతే డైరెక్ట్గా ఈజీగా కొనుక్కోవచ్చు. పైగా కమిషన్ అని చెప్తారు వాళ్ళు, అంటే ఇంత డిస్కౌంట్ వస్తుంది, నేను పెట్టిన లింక్ ద్వారా నువ్వు కొన్నట్టయితే నీకు 5% తగ్గుద్ది, 10% తగ్గుద్ది అని చెప్తారు. కానీ ఆ 10% మనకెట్లా తగ్గుద్దో ఆ పెట్టిన వాళ్ళకి 10% ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ రకమైన బిజినెస్లని అంటారు అఫ్లికేట్ మార్కెటింగ్ అని చెప్పి. చాలామందికి తెలియదు ఇది. కొంతమంది యూట్యూబర్స్ మాత్రం ఈ విషయంలో బాగా సక్సెస్ఫుల్గా ఎదగలుగుతున్నారనమాట. ఎందుకంటే జనాలు ఎంత కొంటారో వాళ్ళకి అంత ప్రాఫిట్ ఉంటుంది. అలాంటప్పుడు యూట్యూబ్ శాలరీకి మించిన ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎందుకండి వదిలేస్తారు? వదిలేస్తే ఏమొస్తుంది? జనాలు కూడా అబ్బా 400లేనండి, చాలా బాగుందండి, కట్టుకుంటే అదిరిపోతుందండి అని అంతా కష్టపడి జనాలు తీసుకునే 400 కోసం వాళ్ళు చీర కట్టుకొని మరీ అడిదిరిగి ఇడిదిప్పి చూపిస్తారా చెప్పండి చీరని? వాళ్ళకి అంత అవసరం ఏంటండి? ఏం అవసరం ఉంది? మీరు అనుకోవచ్చు, అంటే విడిగా షాప్ వాళ్ళ దగ్గర అయితేనేమో షాప్ వాళ్ళ దగ్గర మనకి ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకున్నారు అనుకుంటారు. యాప్స్లో ఏంటంటే ఆ యాప్స్ ఏమిస్తాయిలే, ఇవ్వవు కదా. సో వీళ్ళకే నచ్చి పాపం జనాల కోసం చెప్తున్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట జనాలకి. కానీ అక్కడ రియాలిటీ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అఫ్లికేట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. అది ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యొచ్చు అనేది మీకు యూట్యూబ్లోనే చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఆ చిన్న క్రియేటర్సే చేస్తారండి పాపం. అలాంటి వీడియోస్ కూడా వైరల్ అవుతాయని పెద్ద వాళ్ళు చెప్పరు, పక్కన వాళ్ళు చేస్తుంటే కూడా చెయ్యనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ దెబ్బతింటుంది కదా. జనాలందరికీ తెలిస్తే ఎంకరేజ్ చెయ్యరు, చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ కూడా చెయ్యరన్నమాట. మరి ఇన్ని రకాలుగా ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎవరండి వదులుకునేది? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? 400 రూపాయలు పెట్టి అక్కడ ఏదో చీర 800 పెట్టి, 700 పెట్టి, 500 పెట్టి అక్కడ కొనే చీరలు దగ్గరలో ఉన్న స్టోర్స్లో దొరకవండి మనకి. ఇంకా దగ్గరలో ఉన్న స్టోర్స్కి పోయి మనం 50 రూపాయలు, 100 రూపాయలు మనం బేరం కూడా ఆడొచ్చు. కొన్ని ఉంటాయి ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పేసి. సో అలాంటి వాటిల్లో మనం మాట్లాడలేము, మనం అడగలేము. ఇప్పుడు కంప్యూటర్ తోటి సిస్టంలో కొడితే వచ్చేస్తుంది చూడండి కోడింగ్ అనేది ఏంటంటే అవి ఇంకా తగ్గదు, వాళ్ళు తగ్గించడానికి కూడా ఉండదు. కానీ అలాంటి మాల్స్కి కాకుండా రెగ్యులర్ చిన్నగా అమ్ముకునే షాప్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళ దగ్గర అడగొచ్చండి. ఇప్పుడు 400 చెప్పారనుకోండి, ఎప్పుడు వచ్చే వాళ్ళవే కదండి, ఒక 350కి ఇవ్వండి, 4 చీరలు కొనుక్కుంటున్నాం కదా, మీరు ఆ మాత్రం తగ్గిరా అంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. మరి నువ్వు ఆన్లైన్లో అయితే అడగగలుగుతావా వేరే వాళ్ళని?
నీకు నచ్చి మళ్ళీ నువ్వు డెలివరీ ఛార్జ్ ఇవ్వాలి. ఫ్రీగా ఇస్తున్నారా? అక్కడ డెలివరీ ఛార్జ్ వేస్తారు చూడండి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి యాప్స్. సో మన ఇంటికి పంపిస్తున్నందుకు 40 రూపాయలు, 50 రూపాయలు. మొన్న ఒకటండి కొన్ని ఆర్డర్ చేశాను విటమిన్ ఏ క్యాప్సిల్స్. సో అలాంటి కొన్ని నేను ఆర్డర్ చేస్తే అండి ఆ క్యాప్సిల్స్ రేటు ఎంతైతే ఉందో డెలివరీ ఛార్జ్ అంత ఉందండి. ఏం చెప్పాలి ఇప్పుడు? నాకు అది అర్జెంటు, చేసేది ఏం లేదు, దగ్గరలో ఉన్న స్టోర్స్లో దొరకవు. సో అలాంటప్పుడు తప్పదు, నేను ఇంకా దాని కాస్ట్ పడ్డా సరే డెలివరీ ఛార్జ్ నేను తెప్పించుకుంటాను. ఇలా ఉంటుందన్నమాట బిజినెస్ అనేది. వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది. ఆ డెలివరీ ఛార్జీల్లోనే సగం దొబ్బేస్తారు. ఎవరికి తక్కువ ఉంది చెప్పండి? డెలివరీ ఛార్జ్ 40-50 కంటే తక్కువ ఏమన్నా ఉందా? అసలు 20-30 రూపాయల్లో డెలివరీ ఛార్జ్ ఉందా? మీరు పెట్టే ప్రతి ప్రోడక్ట్ కింద డెలివరీ ఛార్జ్ ప్రైస్ చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. 40 రూపాయలు, 50 రూపాయలు అలా ఉంటుంది. 40-50 ఎక్కువయ్యాయా మనకి? వస్తువు కొంటామా, వస్తువు కొన్న తర్వాత డెలివరీ ఛార్జ్కి ఇవ్వాలా, తిరిగి మళ్ళీ అది మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలియదు. అరే చిన్న షేడ్ తేడా వస్తేనే మనం పెట్టిన షేడ్ ఎగ్జాక్ట్గా లేదేంది, ఫోటోలో ఒకటి కనిపించింది, రియాలిటీలో ఒకటి కనిపిస్తుంది, సరే ఎన్నని వెనక్కి పెడతాం. ఇంట్లో వాళ్ళు తిడతారు, ఊరికే డెలివరీ వాళ్ళందరూ మన ఇళ్ళ చుట్టే తిరుగుతున్నారని తిడతారు. సరేలే కొంచెం షేడ్ ఏదో తేడా వచ్చింది, ఈసారి కట్టుకుందాంలే అని అడ్జస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండరు చెప్పండి? ఇప్పుడు నా వీడియో ఎవరైతే వింటున్నారో మీరందరు చెప్పండి, ఏదన్నా ఒక వస్తువు 2 వస్తువులకైనా మీరు అడ్జస్ట్ అయ్యి ఉన్నోళ్లే కదా. ఖచ్చితంగా చిన్న తేడా వచ్చినా మీరు అడ్జస్ట్ అయ్యి ఆ వస్తువుని ఉంచుకున్నారు కదా. సో దానివల్ల మీకు నచ్చని వస్తువు మీ దగ్గర ఉంచుకోండి, ప్లస్ డబ్బులు ఎక్కువ ఇవ్వండి, దానికి మళ్ళీ డెలివరీ ఛార్జ్ కూడా. ఎంత లాస్ అవుతారండి మీరు? ఇక్కడ ఆలోచించట్లే. ఎంతసేపటికి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, వాళ్ళు లింకులు ఇస్తున్నారు, ఆ లింకులు పెట్టుకొని మనం కొనుక్కుంటున్నాము. అంతే కదా, ఆ లింకులు పెట్టేసి మనం కొనుక్కుంటున్నాము. కానీ అది మనం కొనుక్కుంటున్నాం కరెక్టే, కానీ అందులో చూపించినట్టు వస్తుందని గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వం కదా. 400 పెడితే మన దగ్గరలో ఉండే స్టోర్స్లో శారీస్ దొరకవా అండి? డ్రెస్సెస్ దొరకవా? టాప్స్ దొరకవా? ఏం దొరకవు 400 పెడితే. మెటీరియల్ ఏదైనా దొరుకుతుంది. చీరలు అయితే ఇంకా 190 చీరలు ఉంటాయి. చక్కగా నచ్చింది తీసుకోవచ్చు. మన కళ్ళతోటి డైరెక్ట్గా కలర్ కనిపించేస్తుంది. అండ్ వాళ్ళని మొత్తం తీసి కూడా ఎక్కడన్నా డ్యామేజ్ ఉందో చూపించమంటే చూపిస్తారు. ఎంత హ్యాపీగా ఉంటుందండి. డెలివరీ ఛార్జ్ కూడా ఉండదు. ప్రశాంతంగా పోయి షాపింగ్ చేసుకొని రావచ్చు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకోవాలి. వాళ్ళకి ఆ వీడియో తీయడం వల్ల శాలరీ వస్తుందా? యూట్యూబ్లో వ్యూస్ని బట్టి శాలరీ అనేది వచ్చుద్దా? యూట్యూబ్ శాలరీ వచ్చుద్ది, ఆ రోజు వీడియో గడుచుద్ది. ప్లస్ ఎవరెవరైతే లింకులు క్లిక్ చేసి వెళ్ళి కొంటారో ఆ కొనుక్కున్న దాని మీద కూడా ఒక కమిషన్ వచ్చుద్ది. ఇప్పుడు చెప్పండి, ఊరికనే ఉందా అండి జనాలకు 2000, 3000 హ్యాండ్ బ్యాగులు పట్టుకొని తిరగడానికి? ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా కానివ్వండి, పోనీ అందులో ఏమన్నా ఒక జత బట్టలు పెట్టుకునేటట్టు ఉంటుందా? ఉండదు కదా. ఏదో మన షో కోసం 5 నిమిషాలు బయటకు పోయి వచ్చే షో కోసం 2000, 3000 పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవడం అవసరమా? సరే రిచ్ ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, అంటే వాళ్ళకి స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళు కొనుక్కుంటారు కరెక్టే. కానీ అన్నెసెసరీగా మనకు అది నచ్చంగానే మనం ఉరుకుతాం కదా కొనుక్కోవడానికి. మరి అది ఎంత తప్పండి అసలు? అనవసరంగా ఒకళ్ళ చేత ఖర్చు పెట్టించినట్టేగా, లేదా ఒకళ్ళకి ఆశ పెట్టినట్టే కదా. చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు చెప్పేది ఏంటంటే, అరే ఏదన్నా అవతలకి ఆశ పెట్టి, మాకు ఆశ పెడితే కంట్లో కురుపులు అవుతాయని చెప్పి మన పెద్దలు మనల్ని పెంచుతారు. కానీ ఇప్పుడు మాత్రం అదే ఆశ జనాలకు చూపిస్తాము. కానీ ఎలా ఉంటుందంటే, జనాలకు ఆశ అయితే పడతాం కానీ వాళ్ళు కూడా ఎండకపోవాలా, వాళ్ళు కొనుక్కోలేక అల్లాడాలా, లేకపోతే కొనుక్కోలేమని బాధపడాలా, లేకపోతే ఇంట్లో ఉన్న 4 రూపాయలు తీసుకొచ్చి అది పెట్టి కొనుక్కోవాలా. అది ఏమన్నా గుట్లో పెట్టి పూజ చేసుకునేదా అండి? చెప్పండి. ఇప్పుడో 5 నిమిషాలు పోయి వచ్చేదానికి 2000, 3000, 4000 అవసరమా? కలర్ షేడ్ అయిందనుకోండి మళ్ళీ నెత్తి నోరు కొట్టుకోవాలా మనం. అసలు ఇలాంటి వాళ్ళ మీద ఇంకేం మాట్లాడతాం చెప్పండి? అసలు నిజంగా నాకైతే అసలు చూడంగానే చిరాకేసింది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్లు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి ఫ్రీగా ఇంటికి రావాలి ఐటమ్స్. సో ఇదే ఉంటుంది మైండ్లో, ఇంకా వేరేదంటే ఏమీ ఉండదు ఆటోమేటిక్గా.
సో ఈ చాలామంది ఉన్నారండి అఫ్లికేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. నేను అందరి గురించి చెప్తున్నాను. ఇంకేంటంటే మేము ఒక సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయిపోయి, ఇంకా మేము ఏదో సాధించేసామని ఫీల్ అయిపోయి, వాళ్ళు చెప్పినవన్నీ జనాలు కొనుక్కుంటారని ఫీల్ అయిపోయి వీడియోలు చేస్తారు అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.